హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామా అంటే పాట్ మీద ఆంజనేయుడు అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎక్కడంటే రంగనాయకుల గుట్ట అని ఉంటుంది హుజరాబాద్ దగ్గర, హుజరాబాద్లో పైన. అంటే ఇప్పుడు సమ్మక్క సారక్క రంగనాయకుల గుట్ట అని చెప్తారు కదా హుజరాబాద్లో, అక్కడికైతే వెళ్దాం పదా అండి. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఒక 4 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా అంబేద్కర్ దగ్గరికి అయితే వచ్చేసాం. అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి ఇంకా స్ట్రైట్గా వెళ్తే, స్ట్రైట్గా అట్నే సూపర్ బజార్ కాడికి వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే ఆ పాట్ మీద ఆంజనేయుడి కాడికి అయితే వెళ్ళచ్చు. ఇంకా ఇలాగే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే సూపర్ బజార్కి అయితే వచ్చాం. అంటే ఇక్కడ రంగనాయకుల గుట్ట కాడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా చాలా స్వచ్ఛం అన్నట్టు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నా కోరుకుంటే జరుగుతాయి, అందుకే ఇక్కడికి చాలా మంది వస్తారు. ఇలా చూడండి, ఇదైతే గుట్టకు ఉంటుంది కదా. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక పెద్ద శివుని స్టాచ్యూ ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ శివుని విగ్రహం పెద్దది ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలా మంది వెళ్తారు. అంటే నమ్మలేదు కదా, ఇక్కడ చూడండి చాలా మంది వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏంటంటే జంపన్న వాగు అంటారు కదా, వాగు ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు కొద్దిగా దూరంలో శివుని విగ్రహం కూడా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా అయితే వెళ్దాం పదండి. ఇంకా శివుడు ఇక్కడ ఎందుకు ఉంటాడో చెప్తాను. ఇలా అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ శివుని విగ్రహం ఎందుకు కట్టారో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడికి చాలా మంది వస్తారంటే నమ్మలే కదా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎప్పటికీ జనాలు ఉంటూనే ఉంటారు. ఇక్కడ శివుడి విగ్రహం చూడండి. ఇంకా ముందుకైతే వెళ్దాం పదండి. ఇదైతే శివుని విగ్రహం క్లారిటీగా చూడండి. ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకు ఉందంటే ఇది శ్మశానం అన్నట్టు. ఇక్కడ గుట్ట దగ్గరనే ఉంటుంది శ్మశానం. ఈ శ్మశానంలో శివుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ శివుని విగ్రహం అయితే కట్టారు. ఇక్కడ చూడండి, ఇంకా పొలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయి. పొలాలు అయితే ఇప్పుడైతే ఎండిపోయి ఉన్నాయి. అంటే వాళ్ళు నాటైతే వేయలేదనుకుంటా. ఇక్కడ చూడండి, పచ్చటి పొలాలు మొత్తం ఎండిపోయి అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఇలా స్ట్రైట్ వెళ్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా పచ్చగా అలాగే ఇంకా ఎండిపోయినట్టుగా ఉన్నది కదా, చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా ఇంకా పచ్చగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్దాం పదండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లో వెళ్తాం. ఇక చూడండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ గుట్ట అయితే ఇక్కడ ఇంకా ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంది, అది తర్వాత తీస్తాను, అప్పుడు మళ్ళీ పెడతాను వీడియో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ రోడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇదైతే టెంపుల్ రోడే. ఇక్కడ మీకు ఈ తాడి చెట్టుని కనిపిస్తుంది కదా, అక్కడనే ఉంటాయి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే. టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇంకా లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ పెద్దమ్మ గుడి కూడా కడుతున్నారు. ఇంకా ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంది. ఎల్లమ్మ టెంపుల్ పక్క పంటే పెద్దమ్మ గుడి అయితే కడుతున్నారు. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఎక్కడికంటే హనుమాన్ టెంపుల్లోకి అయితే వెళ్దాం పదండి. ఈ దారి ఉంది కదా ఫ్రెండ్స్, ఈ దారిలోకి వెళ్ళి ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇదే దారిలోకి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్దాం పదండి. ఇక్కడ ఒప్పిస్తున్నాయి కదా ఈ రాళ్ళు, ఇలాగే స్ట్రైట్ వెళ్తే అక్కడ చూడండి టెంపుల్ అయితే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ హనుమాన్ స్వామి ఉంటాడు, ఇంకా సీతారాములు కూడా దర్శనం ఇస్తారు. పెద్ద హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంటుంది, చూపిస్తాను పదండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి, దర్శనం అయితే చేసుకుందాం. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో అవుతాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కొంతమంది అయితే కూర్చున్నారు. ఇంకా ఎప్పుడంటే హనుమాన్ జయంతి ముందు స్వాములు మాలేసుకున్నప్పుడు అయితే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్దాం. ఇంకా గుడి చుట్టుపక్కల చూడండి, ఇలా అయితే ఉంది. ఇక్కడ చూడండి, మీరు చదువుకోండి పాజ్ చేసి. ఇలా పాట్ మీద ఆంజనేయుడు అనే ఉంటుంది చూడండి. నేను చెప్తా వద్దాం అనుకున్నారు కదా, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి.
ఇంకా లోపలికి అయితే వెళ్దాం పదండి, తర్వాత మీకు చూపిస్తాను. పాస్ చేసి అయితే చదువుకోండి అక్కడ. ఇలా ఇక్కడ గరస్టమ్మం కాడ కొబ్బరికాయ కొట్టి లోపలికి అయితే వెళ్దాం పదండి. కొబ్బరికాయ అయితే కొట్టేసా, లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి జనాలు ఉంటారంటే మీరు అయితే నమ్మనట్టున్నారు. ఇక్కడ ఎప్పటికి జనాలు అయితే ఉంటారు. ఇంకా చూడండి ఇలా లోపల దర్శనం అయితే చేసుకున్నాం పదండి. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి అయితే చూపిస్తున్నాడు లోపల ఎంట్రన్స్కి. లోపలికి ఫోన్ అయితే అలో లేదు, అందుకే జూమ్ చేసి చూపెట్టాను. ఇక్కడ చూడండి బయట అయితే హనుమాన్ స్వామి దర్శనం ఇస్తున్నాడు. విగ్రహం చూడండి, దాని పక్క ఉంటే సీతారాముల అది సీతారామ లక్ష్మణుడు కూడా చిన్నగా టెంపుల్లా కట్టారు. అంటే టెంపుల్ కాదు, ఇక్కడ చిన్నగా మీకు అవుపిస్తుంది చూడండి దాని పక్క పొండి. ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్ షేర్ కామెంట్ నోటిఫికేషన్ అలా పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.